దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని వేవ్లు తప్పదని తేల్చి చెప్పింది. వీటికి సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వాలకు సూచించింది. కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ధాటికి భారత్ విరవిలలాడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్డౌన్ తరహా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. సెకండ్ వేవ్ పై దేశం పోరాటం చేస్తుండగా దేశంలో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని వేవ్లు కూడా వస్తాయని తెలిపింది. వీటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండడంతో పాటు వైరస్ కొత్త రకాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న అప్డేటెడ్ వ్యాక్సిన్లు అవసరమని సూచించింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తిని బట్టి చూస్తే థర్డ్ వేవ్ రావడం ఖాయమన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఈ థర్డ్ వేవ్ ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేమని తెలిపింది. అయితే మరిన్ని వేవ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా వైరస్లో ఏర్పడే మార్పులను ముందుగానే అంచనా వేసి వాటికి అనుగుణంగా వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం ఎంతో అవసరమన్నారు కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ విజయరాఘవన్. వైరస్లో మార్పులు, రోగ నిరోధకత, వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం ఉన్న మ్యుటేషన్లు లాంటి అంశాలు ప్రభావితం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. అయితే రాబోయే రోజుల్లో ఎదురయ్యే మరిన్ని వేవుల ప్రభావం ఎక్కువ లేదా తక్కువగా ఉంటుందనే విషయం చెప్పలేమని కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల బృందం స్పష్టం చేసింది. వైరస్ ఎలాంటి మార్పులకు గురైనప్పటికీ వాటిని ఎదుర్కోవడానికి మన జీవన విధానంలో మార్పులు, ఆధునీకరించిన వ్యాక్సిన్లతో ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండాల్సిందేనని వెల్లడించింది.